తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీమఖయేష విప్రాహ. నువ్వు వినలేదేమో. గంగా, గయ, కాశీ, ప్రయాగ ఈ క్షేత్రములలో నిరంతరం నివసించడం కంటే, ఇన్ని క్షేత్రములలో ఎన్నో రకాల కార్యములు చేయడం కంటే శ్రద్ధతో అమ్మవారి చరిత్ర వినడమే గొప్ప. అమ్మవారి చరిత్ర కంటే గొప్పది లేదు. ఎంత బాగా చెప్పాడండి. తథా న గంగా న గయ న కాశీ న నైమిషం నో మథుర న పుష్కరం పునాతి సద్య బదరీవనన్నో. బదరీవనము, కాశీ, గయ, ప్రయాగ, పుష్కరం ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ. కానీ అమ్మవారి చరిత్ర పెద్దలు ఎవరైనా భక్తితో చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే తక్షణం మోక్షం పొందుతాట. ఇక్కడ చెప్పిన మాట పునాతి సద్య. సద్య అంటే ఆన్ ది స్పాట్, తక్షణం, ఈ జన్మలోనే